సౌందర్య శ్రేణులు తండ్రి, సింహాసన ఆసీనుడు తండ్రి ప్రభువా, ఆస్తుతులపై ఆసీనుడా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఒంటరి బ్రతికిలో క్షేమతి లేక తిరుగుచున్న వేళలో తండ్రి ప్రభువా, ఆదరణకర్తవే ఆదరించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓదార్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. తండ్రి ఈ దినము చూడలేక ఎందరో గతించి ఉన్నప్పటికీ తండ్రి ప్రభువా, ఈ యొక్క సన్నిధానం మమ్మల్ని పెట్టిన రీతిని బట్టి నీకు వందనములు తండ్రి ప్రభువా. తండ్రి సన్నిధానం నిలవబెట్టిన రీతిని బట్టి మీకు వందనములు తండ్రి ప్రభువా. నీ కృపను బట్టి వందనములు తండ్రి, నీ ప్రేమను బట్టి వందనములు, నీ వాత్సల్యతను బట్టి నీకు వందనములు వందనములు తండ్రి ప్రభువా. ఏమిచ్చినప్పటికీ నీ రుణము తీర్చలేము తండ్రి ప్రభువా. స్తుతులు స్తోత్రం 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 చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభువా. యేసయ్యా ఈ యొక్క సన్నిధిలో ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి, నీ కృప ప్రభువా. నీ కృప లేకపోతే మేము లేము ప్రభువా. ఈ యొక్క సన్నిధిలో ఉన్నామంటే నీ కృప తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. ఈ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభువా. ప్రార్థన నుంచి తండ్రి ప్రభువాకి ఆరాధన వరకు నీ కృపా కాపుదల భద్రమాపై ఉంచావు తండ్రి మీకు వందనాలు తండ్రి ప్రభువా. మీ సన్నిధికి రావాలని ఎంతమంది అయితే ఆశపడుచున్నారో వారందరూ మీరు తీసుకొచ్చి ఉన్నారు తండ్రి ప్రభువా. ఇక్కడ ఎవరైతే రావాలని తండ్రి ప్రయాణమై వచ్చున్నారో వాళ్ళని మీరు దర్శించండి. త్వరితముగా మీరు తీసుకురమ్మని కోరుచున్నాం తండ్రి ప్రభువా. నీకు వందనాలు తండ్రి ప్రభువా. పాటలో మీరు ఉన్నారు తండ్రి ప్రభువా, వాక్యంలో మీరు ఉన్నారు తండ్రి ప్రభువా. దాసుల్లో మీ యొక్క దాసుల్లో మీరుండి తండ్రి ప్రభువా వాక్యంతో మాత్రం సూటిగా మాట్లాడమని కోరుచున్నాము తండ్రి మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమంతో మీ సమర్పణ చేసుకుంటూ తండ్రి ప్రభువా తండ్రి మా పెదవులతో అర్పించిన జీవనాన్ని ఫలింపులను తీసుకురమ్మని నజరేయుడైన యేసు యొక్క పరిశుద్ధుని యొక్క ప్రార్థన తండ్రి ఇక ఆరాధన నీ పాదాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చూడు హల్లెలూయా. త్వరగా కొన్ని వాక్య భాగాలు మీకు తెలియజేస్తాను. వాటిని ధ్యానించిన తర్వాత మనము కొన్ని పాటల ప్రాక్టీస్ కూడా ఉన్నాయి. ఈ పాటల ప్రాక్టీస్ మనకి యానివర్సరీ జరిగేటువంటి సమయానికి ఇంకా అనేక మంది సిద్ధపడాలని నేను తెలియజేస్తా ఉన్నాను. పాటలు పాడటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. పాటలు పాడటం చక్కటి స్వరము ఉన్నదా లేదా, నేను పాడగలనా లేదా అనేటువంటి ఆ భావం మనలో అక్కర్లేదు. నేను నిలబడతాను, దేవుని కీర్తన చేస్తానంతే. ఆమేన్. నేను నిలబడతానంతే. నా గొంతు ఒకవేళ సరిగా లేకపోవచ్చు, నేను సరిగా రాగం తీయలేకపోవచ్చు, కానీ నలుగురితో మనం పాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆరాధించబడతాడు. ఆమేన్. కనుక ఈ సమయాన్ని త్వరగా మీకు అప్పగించాలని అనుకుంటున్నాను. ఈ పూట బైబిల్లోంచి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమానికి పూనుకుందాం. మొదటిగా వాక్య భాగం మొదలు పెట్టే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దానియేలు రాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. రండి. ఈ యొక్క సమయంలో కూడిచ్చినటువంటి సహోదరి సోదరులకు అందరికీ అనేక వందనాలు. దైవజనులకు దైవజన పరమైన ప్రత్యేక వందనాలు. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాడు. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన తండ్రి చెప్పి పరిశుద్ధనామానికి వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని స్థుతించటకు కీర్తించి కనపరచటకు ఇచ్చిన యొక్క మహాకృపను బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి గడిచిన జన్మనంతా నీకు సజీవమైన రేఖల చోట దాచి భద్రపరిచి ఈ యొక్క సమయంలో పరిశుద్ధ పాదాలు చెంత చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించటకు మిమ్మల్ని కీర్తించి కనపరచటకు ఇచ్చిన యొక్క మహాకృపను బట్టి వందనాలయ్యా. నా తండ్రి ఈ యొక్క సమయంలో నీకు దైవజనులు మరి నీ యొక్క వాక్యాన్ని వింటుండగా మరి ఎటువంటి శైలిక సౌరంలో క్రియలు మమ్మల్ని అంటకుండా నీ యొక్క కృపా కాపుదలు మా పయించి మరి శ్రద్ధగా మీరు నెంబర్ వేసుకుంటూ కావాల్సిన కృప చేసి జరుగుతున్న ఈ కార్యం అంతట్లో నీవు అన్ని విధాలు సహజ సమర్పించమని నీ చిత్తమైతే తండ్రి మరి దైవజనులు బాగా దీవించి ఆశ్రయించిన నీ యొక్క పరిచర్యలు ఇంకా బలంగా ఓతుగా పడుకోమని చిన్న ప్రార్థన చేసే పరిశుద్ధంలో పొందుతుంది. ఆమేన్. చెప్పండి ఆమేన్ ఆమేన్. వాక్యము ధ్యానించే ముందు మరి యొక్క మన ఎమ్మాన్యుల్ వస్తా ఉన్నాడు. ఎమ్మాన్యుల్ వచ్చి మరి నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటో చెప్తానని అంటున్నాడు కనుక మరి బిడ్డే వాక్యాన్ని చెప్తాడు.
కీర్తనల అధ్యాయం ఆగ్రా, నువ్వు ఆగు. పైకి పెడతానండి. నువ్వు కనబట్టలేదా? రైట్, ఓకే. చెప్పు. కీర్తనల అధ్యాయం దృష్ట్యా ఆలోచన చెప్పినట్లుగా కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములన్నిటి ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల దారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అందురు. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము నాశనం యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఆమేన్. ఆమేన్. Praise the Lord. సరే, ఓకే. అది నా అప్లైడ్. రైట్, వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా వాక్యాలు నేర్చుకుంటూ ఉండాలి. బిడ్డ ఒక వారంలో ఒక వాక్యానికి అడ్రస్ పడుతున్నాడంటే మనమందరం నేను అన్న మాట మీరు చెప్పేయండి. ఎవరు ఏమంటారు? చెప్పేసేయండి. అందరూ నేర్చుకోవాలి. అందరూ స్టెల్లా రోజులను కూడా రేపు వచ్చే వారానికి ఒక వాక్యం కంఠస్థ పట్టి చెప్తుంది. ఆమె అనాలి. ఆమె నేనే నోట్ రైట్. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చదువుకున్న లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు వరుసగా చదువుకుందామండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెరి. ఆయన ఆ దోణెలలో సియోను దైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడుగగా కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సియోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మరి ఒకసారి ప్రాణాత్మ దేహంతో నీకు లొంగిపోతూ ఉంటాడుగా ఈ అల్పదాసుని అంగీకరించి నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత పుటం వేసి పరిశుద్ధపరిచి నీ మాటను తేటగా అందించగల భూరగా మార్చండి. సకలాటంకల అభ్యంతరాలు చేస్తున్నామములు కొట్టివేస్తున్నా వీళ్ళందరికీ నీ ప్రత్యక్షత కనబరచండి. అనుదినములాగానే తగ్గాలి, మీరు హెచ్చాలి. మీ నామము ప్రజలందరికీ ప్రచురం చేయబడాలి. ఆ రీతిలో ఆ శైలిలో నీ కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించడికి పొంది మా పరమ తండ్రి. ఆమేన్. మెలుకున్న వారు గట్టిగా చెప్పండి ఆమేన్. సునీత గారు చెప్పాలి ఆమేన్. స్వరం ఎవరిది లేవట్లేదు, అన్ని చూస్తా ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కానుకలు వేసేటప్పుడు అందరిని చూశారంట. కానుకలు వేసేటప్పుడు చూస్తా ఉంటే మరి తప్పుగా అనుకుంటారు కాబట్టి నేను అప్పుడు చూడలే. నేను ఎప్పుడు చూస్తున్నానంటే వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే చూస్తున్నాను. చెప్పండి, ఎప్పుడు వాక్యము ధ్యానించేటప్పుడు మాత్రమే చూస్తున్నాను ఎవరేం చేస్తున్నారా అని. కొన్ని నిమిషాలు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ వాక్యము చాలా మనం సండే స్కూల్ నుంచే చెప్పుకున్నటువంటి వాక్యాలు. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి
అక్కడ ఉన్నటువంటి ఆ ధోనిలను నడుపుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటుగా ఉన్నటువంటి బిడ్డలను కూడా సమకూర్చుకుని పెట్టుకుని ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గెన్నెసరెతు అనేటువంటి ఆ సరస్సు తీరమున వెళ్తూ ఉంటుండగా 2 ధోనులను ఆయన చూశారు. చూసినటువంటి సందర్భంలో సీమోను పిలిచి ఆయన ఆ ధోని మీద ఎక్కి మరి దీన్ని నడుపు అని చెప్పగా వారు నడుపుతూ ఉన్నారు. ఆ నడుపుతూ ఉన్నటువంటి సందర్భం మీకు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ధోనులు వెళుతూ ఉన్నాయి, సందర్భం నడుస్తూ ఉన్నది మాటలు. మీరు ఎప్పుడైనా బస్సు కానీ ఏదైనా ట్రైన్ కానీ లేక ప్రయాణాలు చేస్తున్న వాహనాలు ఉపయోగిస్తున్నప్పుడు పక్క వారు మీకు తెలియనప్పుడు వారిని పలకరించి అయ్యా మీది ఏ ఊరు ఏంటి అని పలకరిస్తారు కదా. అదే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంభాషణ నడిపిస్తా ఉన్నారు. మీరు ఏం చేస్తా ఉన్నారు, మీరు రాత్రి అంతా ఏం చేశారు, మీరు పగలంతా ఏం చేశారు, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటే వారు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా రాత్రంతా ఏం చేశారట, వాళ్ళు ప్రయాసపడ్డారట. ఎప్పుడు ప్రయాసపడ్డారండి? రాత్రి సమయంలో ప్రయాసపడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకే రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా శ్రమ పడినా రాలేదు జయము అని ప్రభుతో చెప్తా ఉన్నారు. ప్రభు జయం కాదు అక్కడ రాకపోవటం, వాళ్ళకి జయము రాలేదని ప్రభువు చెప్తా ఉన్నారు. ప్రభువా రాత్రంతయు శ్రమ పడ్డాం, శ్రమ పడినటువంటి దానికి ఫలితమైనటువంటి దొరకలేదని అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనబడిన వారు చెప్తా ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. రాత్రంతా కూడా వారు ఏం చేశారండి? తమ వలలు బాగు చేసుకున్నారు, తమ వలలు వేశారు, ఎక్కడ వేయాలో ఎక్కడ చేపలు దొరుకుతాయి అన్ని తెలుసు వారికి. ఎందుకని తెలుసు వారికి? రోజు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ స్థలం, రోజు చేపలు పడుతున్నటువంటి ఆ నది, ఆ సరస్సు, రోజు వారు అక్కడ వలలు వేస్తా ఉన్నారు. ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎక్కడ వడి ఎక్కువ ఉంటుంది, ఎక్కడ వాటికి ఒక స్థావరం ఉంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కటి తెలుసు వారికి. తెలిసిన వారు రాత్రంతా ప్రయాసపడినా గాని అక్కడ ఆ గెన్నెసరెతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులో ఏమాత్రము ప్రయోజనం లేదట. చేపలు అనేటువంటి దొరకలేదు, చేపలకు దొరకలేదు. ఈ చేపలు దొరకనప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు కదా, ఇక్కడ చూడండి సీమోను 5వ వచనములో 4వ వచనములో అంటున్నాడు, ఏమనంటే ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయండిని సీమోనుతో చెప్పగా అప్పుడు అంటున్నాడు సీమోను, ఏలిన వాడ రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పారట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఏంటండి? నువ్వు ధోనిను లోపలికి నడిపించాలి, లోతులకు నడిపించాలి. ఎక్కడికండి? లోతులకు నడిపించాలి. మీకు తెలుసు నోవహు ఓడ కట్టాడు. నోవహు తన యొక్క కుమారులు 3, తన కోడళ్ళు 3, తన భార్య అందరూ కట్టగలిసి వారు ఏం చేశారంటే ఒక ఓడను సిద్ధపరిచారు. ఆ ఓడన ఎందుకని సిద్ధపరిచారు? ఎందుకని వాళ్ళు ఆ కలప ఏదైతే దేవుడు వాడమన్నాడో ఆ సిద్ధి సారకపు రాను అనేటువంటి దాన్ని తెచ్చి ఆ ఓడను ఎందుకని కట్టమన్నాడో అన్ని విషయాలు కూడా ఒక అంశాన్ని తెలియజేస్తా ఉన్నది. వారు ఓడను తయారు చేశారు ఎందుకని అంటే రక్షణ కలిగించుట కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షణ కలిగించుట కొరకు. రక్షణ అనేటువంటిది కావాలి. రక్షణ అనేటువంటిది మనం సంపాదించుకోవాలి అంటే మొదటిగా ఓడను కట్టాలి. దేన్ని కట్టాలండి? ఓడను కట్టాలి. చెప్పాలి, స్వరం ఎత్తి చెప్పాలి. దేన్ని కట్టాలి? ఓడను కట్టాలి. అందరూ చెప్పాలి. ఏ వాక్యం కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, ఎందులోనూ కూడా మిస్ అవడానికి వీల్లేదు. అందుకే మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఆదాము హవ్వను పెట్టినటువంటి తోట ఏంటది? ఏదెను వనము. ఆ తోటలో ప్రతి ఫలాన్ని తినొచ్చని అన్నాడు. మీరు కొన్ని ఫలాలు వదిలేసుకుంటున్నారు. కొన్ని మాటలు చెప్తారు, కొన్ని మాటలు చెప్పరు. కొన్ని వాటిలో పాలు పంపులు పొందుకుంటారు, కొన్ని వాటిలో పాలు పంపులు పొందుకోవాలి. మొదటి ప్రార్థన ఒక ఫలం అని చెప్పాను, తర్వాత ప్రసంగం ఒక ప్రార్థన, పాటలు ఒక ఫలము, అలాగే అన్ని కూడా ఒక్కొక్క ఫలము. ఆ ఫలాన్ని మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం,
మిస్ అయిపోతా ఉన్నాం. ఆ ఫలాలు పోగొట్టుకోకూడదు. మనం ఆ ఫలాలు ప్రతి ఒక్కటి అనుభవించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, నోరెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఈ ఫలం అనేటువంటిది మనం పొందుకుంటున్నాం కదా, అయితే రక్షణ అనేటువంటిది కూడా కావాలి. ఆ తోట ఎందుకు వేశాడైనా? రక్షణ కొరకు వేశాడు. ఆ తోటలో వారికి సుభిక్షంగా ఉండాలని, సురక్షితంగా వారు జీవించాలని ఆ తోటను ఆయన వేసి ప్రతి దాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ప్రతి దాన్ని సిద్ధపరిచి పెడితే ఆ రక్షణ అనేటువంటి వారికి ఎంత వరకు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచారు అంతవరకు వారికి రక్షణ అనుభవంలోకి నడిచారు. దేవునితో సహవాసాన్ని కోల్పోలేదు. దేవునితో ఉన్నతమైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ప్రతి దినము ఆయనతో పాటు నడిచేవారు, ప్రతి దినము ఆయనతో పాటు సంభాషించేటువంటి వారు. ఇటువంటి అనుభవంలోకి వారు వచ్చారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆ స్థలాన్ని పోగొట్టుకున్నారు. అక్కడి నుంచి నెట్టివేయబడ్డారు, అక్కడి నుంచి గెంటి వేయబడ్డారు, అక్కడి నుంచి బయటికి త్రోలివేయబడ్డారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. అలాగే రక్షణ వాడ అనేటువంటిది కూడా నోవహు కొరకు, వారి కుటుంబం కొరకు దేవుడు సిద్ధపాటు చేయించాడు. అది ఎందుకని సిద్ధపాటు చేయించాడు చెప్పాలి. ఇప్పుడు ఇది అందరూ కలిసి చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? దేని కొరకండి? రక్షణ కొరకు. రాబోయేది ప్రళయం, రాబోయేది విపరీతమైనటువంటి ప్రభంజనం. అక్కడ వర్షము అనేటువంటిది తాండవం చేస్తా ఉన్నది. వరద వలె ప్రతి అక్కడ ఉన్నటువంటి గృహాలు గాని, కొండలు గాని, మెట్టలు గాని అన్ని కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కలిగింది. చెట్లు, చేపలు అన్ని మునిగిపోయేటువంటి పరిస్థితి కలిగింది. అక్కడ జనాంగం అందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి కలిగితే ఈ నోవహు కుటుంబం సురక్షితంగా ఆ ఓడలో నివసించారు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ రక్షణ ఓడ అనేటువంటి సిద్ధపరిస్తే దానికి ఒక సాదృశ్యం మీకు తెలియజేస్తాను. ఈ రక్షణ ఓడ అనేటువంటిది సంఘము. చెప్పండి, సంఘము అనేటువంటి దాంట్లో రక్షణ ఉంది. సంఘం అనేటువంటి దాంట్లో ఎవరైతే ఉంటారో వారికి రక్షణ దేవుడు కల్పిస్తా ఉన్నాడు. అందుకే సిద్ధి సారపు రాజుతో చేసినటువంటి ఓడలో రక్షణ ఉంది. దేవుని యొక్క సంఘము కొరకు వారి ప్రయాసపడ్డారా లేదా? దేవుని ఓడ కట్టమంటే ఆ ఓడ ఎవరి కొరకు కట్టమన్నాడు? దేవుడి కొరక లేదు. వారి కుటుంబం రక్షించబడాలి, వారి కుటుంబం నష్టపోకూడదు, వారి ప్రాణాలు పోగొట్టుకోకూడదు, వారి ప్రాణాలు కాపాడుకోవాలి. అంటే ఈ ప్రళయం వస్తుంది కనుక ఆ ప్రళయం నుండి తప్పించబడడానికి ఆ రక్షణ ఓడ వారికి ఆధారంగా నిలిచింది. వారు రక్షించబడ్డారు. ఆ రక్షించబడినటువంటి ఈ యొక్క ఆ ఓడలో వారికి రక్షణ కలిగింది కనుక వారు సురక్షితంగా వారు జీవించగలిగారు. బయటకు వచ్చారు, మరలా వారి ద్వారా సంతానాభివృద్ధి కలిగింది, విస్తరించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఈ సంఘమనబడుతున్నటువంటి ఈ వాడలో, ఈ రక్షణ వాడలో, నావలో మనము ప్రయాణం చేస్తా ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్షణ వాడలోనికి వచ్చారు. ఆయన ఎక్కడికి వచ్చారండి? రక్షణ వాడలోనికి వచ్చారంట. ఆయన ఆ రక్షణ వాడకు తలుపు ఆయన వేశారట. ఎవరు వేశారండి? ఎందుకు వేశారు చెప్పండి? అక్కడ నుండి ఆయన ఒక స్వరం చెప్పి, అయ్యా నువ్వు ఇక్కడ వాడని సిద్ధపరచు, చితికి సారకపు నాను తీసుకునిరా, దాన్ని కొట్టుకునిరా, ఎంత సైజులో చేయి, ఎంత కిటికీ పెట్టు, ఎంత గుమ్మం పెట్టు అని అన్ని కూడా ఆయనే కదా చెప్పాడు. మరి తలుపు వేయని కూడా ఆయనే చెప్పొచ్చు కదా, ఎందుకని వేయలేదు? ఒకవేళ ఎవడైనా తలుపు కొట్టేస్తే, అయ్యా నేను ఒక ప్రమాదంలో ఉన్నాను, నేను ఆ పొదలో ఉన్నాను, నా ప్రాణాలు పోతున్నాయి అని ఎవరైనా అంటే ఇక్కడ పాస్టర్ గారి జాలిమంతుడైపోయి మళ్ళా వెంటనే తలుపు తీస్తాడు. తలుపు తీస్తే ఏమవుతుంది? వాడంతా కూడా ఆ ఓడలోకి వచ్చేస్తుంది, మునిగిపోద్దని. దేవుడు ఏం చేశాడంటే నువ్వు వేయడానికి లేదు. ఆయన మూస్తే తెరవడానికి ఎవరు సరిపోరట, ఆయన తెరిస్తే మూయడానికి ఎవరు సరిపోరట. అందుకే నేనే ఆ తలుపుని వేస్తానని ఆయనే బిగించి పెట్టాడు రక్షణ వాడ కొరకు. హల్లెలూయా. రక్షణ అనేటువంటిది ఎవరికి కావాలి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి కావాలి,
ప్రతి వ్యక్తి రక్షణ అనుభవం నడిపించబడాలి. ఒక రక్షణ కవచం వారిని ఆవరించాలి. వారికి ఆ రక్షణ అనుభవం వస్తే ఆ రక్షణ అనేటువంటిది ఒక మార్గాన్ని చూపిస్తుంది. అది పరలోక రాజ్యం. ఎవరైతే సంఘమును ఆనిపెట్టుకుని ఉంటారో, సంఘము కొరకు ప్రయాసపడతారో, సంఘము కష్టముతో కడతారో, సంఘం కొరకు వారి ప్రయాస వ్యర్థం కాకుండా వారు శ్రమ అంతా కూడా ఓర్చి సంఘాన్ని నిలబెడతారో వారికి రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ రక్షణ అనేటువంటి సంఘములో ఉన్న వారికి రక్షణ ప్రతి రోజు కలుగుతూనే ఉంది. నువ్వు ఒక చెట్టు కనుక ఆ చెట్టు ఎక్కడున్నది? ఒక రక్షణ అనేటువంటి ఆ వనములో వేయబడ్డది. నువ్వు చెట్టుగా ఉంటే నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. నువ్వు దారిపోయినటువంటి చెట్ల అంటే దారి పక్కన ఉన్నటువంటి చెట్టులా ఉంటే ఎలా ఉంటుంది? దారి పక్కన ఉన్న చెట్టుకి రక్షణ లేదు. దారి పక్కన ఉన్న చెట్టు దానికి ఎవరు నీళ్లు పోయారు, ఎవరు కూడా దాన్ని ఆసరాగానే ఏది చూడరు, ఆలనా పాలన చూడరు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఫలాలు పండినప్పుడు మాత్రము దాన్ని అనుభవిస్తూ ఉంటారు. దాన్ని రాళ్ళు వేసుకొట్టుకుని ఆ రాళ్ళు వేసుకొట్టి రాలినటువంటి కాయలు తింటూ ఉంటారు, కోసుకొని తింటారు. అలా రోడ్డు పక్కన గనక ఉంటే ఏ వ్యక్తి అయినా సరే రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టులో ఉంటే వారు తోటలో నాటబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తోటలో నాటబడాలి, దేవుని యొక్క తోటలోనికి రావాలి. దేవుని తోటలో వారు ఒక రక్షణ కవచం అనేటువంటిది, ఒక కాపరి అనేటువంటి వాడు కాపలలో ఉండాలి. ఆ కాపలలో ఉంటే ఆ రక్షణ అనేటువంటి దాంట్లో ఉంటే నీకు జబ్బు వస్తా ఉంటే నీకు మందు వేస్తాడు. నీకు ఒకవేళ వాటర్ సరిపోవట్లేదు లేదంటే నీళ్లు వేస్తా ఉంటాడు. ఆ చెట్టుకి నీళ్లు పెడతాడా పెట్టడా? దానికి కావలసినటువంటి ఎరువు వేస్తాడా వేయడా? సమస్తాన్ని వేస్తాడు ఆ కాపరి. అందుకే నీవు ఇప్పుడు ఎక్కడున్నావంటే రక్షణ వాడలో ఉన్నావు. నీకు ఆపద రావచ్చు, నీకు కష్టము కలగవచ్చు, నీకు ఇబ్బందులు కలగవచ్చు, అనేకమైనటువంటి ఆపదలు నిన్ను వెంటాడి రావచ్చు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రక్షణ వాడలో ఉన్నావు కనుక ప్రజలందరి హృదయాలను కదిలిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఒక ఆయుధం, ప్రార్థన మన ధ్యేయం, ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన యొక్క గమ్యం. అందుకే ఈ ప్రార్థన సహవాసంలో నువ్వు నాటబడాలి. ఈ ప్రార్థన అనేటువంటి ఓడలో నువ్వు నివసించాలి, రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలి అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరైతే సంఘాన్ని ఆనుపట్టుకుని ఉంటారో, సంఘమును ఆనుకుని ఉంటారో, సంఘ కాపరిని ఆనుకుని ఉంటారో వారికి ఏం కలుగుతుంది? స్వరం ఎత్తి చెప్పండి, ఇంకా స్వరం ఎత్తి చెప్పాలి. రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ అనేటువంటి వాడలో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చుంటారు, నీతో పాటు ఉంటారు. నీకు రక్షణ అనేటువంటిది ఆయనే. అందుకే ఆయన పేరు రక్షకుడు అయినటువంటి యేసు. రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఆ నామ ఎక్కారట, ఆ ధోని ఎక్కారట. ధోని ఎక్కితే వారు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదని అంటున్నారు. నీవు కూడా ప్రయాసపడుతున్నావు కదా. రాత్రనక పగలనక ఈ దుబాయ్ లో పనిచేస్తూ అనేక చేయకూడనటువంటి పనులు కూడా చేసి వారికి అన్ని కూడా మెప్పించి వారు ఇచ్చేటువంటి కొద్ది డబ్బులు తీసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. కానీ మనం ఎంత కష్టపడినా సరే, రాత్రంతా ప్రయాసపడినా సరే, పగలంతా ప్రయాసపడినా సరే లాభం అనేటువంటిది కనబడట్లేదు. మన కుటుంబం అంతంత మాత్రాలుగా ఉండిపోతున్నాయి, మన జీవితాలు అంతంత మాత్రంగానే ఉండిపోతున్నాయి. అంటే దీనికి గల కారణం ఏంటంటే నువ్వు లోతుగా నడిపించాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని ఎక్కడికి నడిపించాలి? ఇప్పుడు నీ జీవితాన్ని లోతుగా నడిపించాలి. పై పైన ఉంటే లాభం లేదు. అయితే ఒక లాజిక్ వారు మాట్లాడి ఉండాలి అక్కడ. అయ్యా మేము ఎవరో తెలుసా? జాలర్లు. ఎవరు? మేము జాలర్లు. మాకు తెలుసా, నీకు తెలుసా? నువ్వేంటి కబుర్లు చెప్తున్నావేంటి? నువ్వు ఇప్పుడు వచ్చావు, నువ్వు ధోని ఎక్కావు, నువ్వు ముందు ఎక్కవో లేదో కూడా మాకు తెలియదు. నీకు చేపలు ఎక్కడ ఉంటాయి నీకేం తెలుసాయా? మేము జాలర్లం, ప్రతి దినము మాకు తెలుసు. దాని ఆను పాను మేము కట్టుకుంటాం. ఎక్కడ ఏ ఒడిలో చేపలు దొరుకుతాయో, ఏ ప్రవాహంలో చేపలు దొరుకుతాయో మేము వాటిని దాన్ని మేము తెలుసుకుని దాన్ని కనుగొని అక్కడే వాళ్ళు వేస్తా ఉంటాం. కానీ నువ్వేంటి కౌరులు చెప్తున్నావు అని అనొచ్చు.
కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాట చెప్పున వల వేస్తాను. మరి ఆయన మాట చెప్పున చేసినటువంటి వారికి ప్రతి ఫలము దొరికిందా దొరకలేదా? నోరు తెరిచి చెప్పాలి. నోరు తెరిచి చెప్తే ముచ్చాలు రాలిపోవు. ఒకవేళ రాలిపోతానంటే చెప్పండి, ఒక పిల్లోని పంపుతాను, కొంచెం ఆ గ్లాసులోనో ఒక ప్లేట్ లోనో పడతాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి ఏం లేదు, పోయింది ఏం లేదు, ఖరీదు కొంటలేదు మనం. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున దేవుణ్ణి స్తుతించడం మంచిదనే కదా మనం సంఘంలోకి వచ్చాం, సంఘంలో ఉన్నాం, సంఘంలో నాటపడ్డాం, సంఘంలో ప్రయాసపడుతున్నాం, సంఘం కొరకు కట్టబడాలని, సంఘంలో అనేక మంది బిడ్డలు సంపాదించాలని, సంఘంలోకి చేర్చాలని, సంఘంలో వారిని కూడా ఉద్యోగంలో నడిపించాలని మనం ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాసకు తగినటువంటి ఫలము నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కొంచెం మెల్లిగా చెప్పండి అమ్మా, నాకు వినపడిపోతుంది. నాకు అసలు వినపడకూడదు. స్తోత్రం చెప్పడం మీరు చెప్తే నాకేంటంటే వచ్చేస్తుందో నోరు మాత్రం బాగా కనబడతా ఉంటది, స్వరము కొంచెం ఏమైనా పడతా ఉంటది. ఎలా మరి అంటే పెట్ట కొంచెం మూత ఘనం అంట. చెప్పండి. మీరు పెట్టలు కాదు, మీరు పెట్టలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక మాట. నువ్వు సంఘంలో ఉన్నావు కనుక నువ్వు సంఘంలో రక్షణ ఉందా నీకు, లేకపోతే రోడ్డు పక్క చెట్టు వలె ఉన్నావా? నేను చాలా సార్లు చెప్పాను మాట, రోడ్డు పక్క చెట్టు కొరకు. రోడ్డు పక్క చెట్టుకి సరైనటువంటి ఆలన పాలన ఉండదు. ఎవడైనా పళ్ళు కొట్టుకుంటా ఉంటే, ఎవడైనా ఇప్పుడు నవీన్ వచ్చి రాళ్ళు వేసి పడుతున్నాడండి. అప్పుడు శైలేష్ గారు వచ్చారు, ఓయ్ ఏంటి నువ్వు కాయలు కొట్టేస్తున్నావు, పళ్ళు పడగొట్టేస్తున్నావు ఏంటి అని అడిగింది అనుకోండి శైలేష్ అమ్మ గారు. అప్పుడు నీదా అంటాడు. ఎందుకది నీదా, రోడ్డు పక్కన గవర్నమెంట్ వాళ్ళది ఇది అంటాడు. ఒకవేళ అది ఎండిపోయి వేసారిపోయి నీళ్లు లేక, దానికి పాలన లేక, దానికి ఎరువు లేక ఎండిపోతా ఉంటే మళ్ళీ అతనే కొట్టుకుంటున్నాడు. మళ్ళీ ఆవిడే చూసింది. కొట్టుకోవడానికి అందులో కాయలు లేవు కదా, అతనే వచ్చి ఎలా వెళ్తా ఉంటే, ఏం బాబు అది ఎండిపోతుంది కదా, మరి కాయలు కొట్టుకున్నావు కదా, ఇంతకు ముందు ఫలాలు కోసుకున్నావు కదా, మరి ఫలాలు కోసుకున్న నీళ్లు వేయచ్చు కదా, ఎండిపోతుంది అంటే నాదా అంటాడు. ఇప్పుడు ఏమంటాడండి? ముందేమన్నాడు నీదా అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు నాదా అంటున్నాడు. అలాంటి వ్యక్తిగా ఎవరైనా ఉంటే, రోడ్డు పక్క చెట్టుని ఎవరైనా రాళ్ళు వేసుకుంటారు, కాయలు రాచుకుంటారు. చాలా మంది సేవకులు తయారవుతున్నారండి. మన సంఘం కానటువంటి వారి దగ్గరికి వెళ్లి వారు కూడా ప్రార్థనలు పెట్టో లేకపోతే ప్రార్థన చేసి వచ్చో ఎంతో కొంత కానుకం తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు ఉన్నారు. అలా తక్కువ మంది ఉంటారు. కానీ సంఘ కాపరి వచ్చేదానికంటే, సంఘ కాపరి చెప్పేదానికంటే బయట వస్తే మనకి ఇంకా గౌరవం పెరిగిపోతుంది. బయట కాపరి ఎవరైనా వచ్చారనుకోండి, అగ్గి బాబాయ్ గారు వచ్చారండి రండి అని మనం మన కాయలన్నీ మన ఫలాలన్నీ కొట్టుకోవడానికి మనం చెప్పేస్తా ఉంటాం. సంఘ కాపులు వచ్చారంటే మన వచ్చారు కదా, ప్రతి వారం ఇది ఒక అలవాటు అయిపోయింది, ప్రతి రోజు ఇదో అలవాటు అయిపోయింది, ప్రతి నెలలోనూ జీతవంతులు వచ్చేస్తాడు అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉంటాయి చాలా మంది. మీరు అలాంటి వాళ్ళు కాదులే, మీరు చాలా మంచి వాళ్ళు, చాలా మీరు ముసుగుపోయి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు పక్క చెట్టుగా ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలంటే సంఘములో నాటబడిన వారిగా ఉండాలి, సంఘము కొరకు ప్రయాసపడిన వారిగా ఉండాలి, సంఘము కొరకు అనునిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి, సంఘములో బిడ్డలను చేర్చే విధంగా ఉండాలి. అటువంటి వారికి రక్షణ దేవుడే కలిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారండి? దోణికి కూర్చున్నారు. దోణికి కూర్చుంటే ఎక్కడికి నడిపించమన్నారు? లోతుకు నడిపించమన్నారు. ఇక్కడ లోతుకు నడిపించడం అంటే, లోతు ఎక్కడ ఉంటదండి? సరిగ్గా మధ్యలో ఉంటది. సరస్సు ఉంది, లేకపోతే ఒక నది ఉంది. ఆ నదిలో మధ్యకు వెళ్తే అక్కడ ఏముంటదంటే లోతు అనేటువంటిది ఉంటుంది. ఆ లోతు, అక్కడ లోతులో వేస్తే అక్కడ చేపలు విస్తారంగా పడినాయి అంట. దేవుని వాక్యము లోతుకు నడిపించాలని చెప్పారు కదా.
అయితే చాలా మంది ప్రయాస పడతా ఉన్నారు, చాలా మంది దేవుని వాక్యం కొరకు తపన పడతా ఉన్నారు, దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్యాన్ని నేను పొందుకోవాలని వారు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. వారు ఈ రోజున ఎక్కడికి వెళ్ళాలని కాను లోతుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ రోజు ప్రార్థన 1/2 గంట చేసాం, రేపు ఎంత చేయాలి? 20 నిమిషాలు అంటే 5 నిమిషాలు పెంచారు. దేవునికి స్తోత్రం. పోలే ఎంత పెంచారు మొత్తం మీద 20 నిమిషాలు చేయాలి. మళ్ళా తర్వాత 3 రోజు తర్వాత ఇంకా అలాగా ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన జీవితాన్ని పెంచాం. మనం ప్రార్థన జీవితం మనం పెంచాం. అయ్యి బాబు నేను 1/2 గంట చేసాం కదా, 50 నిమిషాలు సరిపోద్దులే అని సరిపెట్టుకుంటాం. లోతు అనేటువంటిది ఎక్కడ మన జీవితంలోను? ప్రార్థనలో లోతుగా వెళ్ళాం, వాక్యం ధ్యానించడం లోతుగా వెళ్ళాం. మన జీవితాలు అంతంత మాత్రంగానే ఉండిపోతున్నాయంటే కారణం ఏంటంటే మన జీవితము లోతుగా నడిపించడం లేదు, లోతుకు వెళ్ళట్లేదు. లోతుకు వెళ్ళడానికి నీ యొక్క ఆత్మ ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? మొబైల్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంటి దగ్గర పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, భార్యలు ఎక్కడున్న వారికి భర్తలు వెయిట్ చేస్తూ ఉంటారు, వారికి భర్తలు ఎక్కడ ఉంటే భర్తలు ఉన్న వారికి భార్యలు వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యి బాబా నా భార్యతో మాట్లాడకుండా ఉండలేదు, నాకు నా భర్తతో మాట్లాడకుండా ఉండలేదు, నా పిల్లలతో మాట్లాడకుండా ఉండలేనని వారికి విసుగు పుట్టించేస్తున్నారండి. కూర ఏం చేసావు? కూరలో ఉప్పు వేసావా? ఉప్పులో కారం వేసావా? కారంలో చింతపండు వేసావా? ఇవే కదా మాటలు, ఇంకేముంటాయి చెప్పండి? మీకు ఏమైనా ఉన్నాయా? ఇంకా రహస్యాలు ఏమైనా ఉంటాయా? రోజు మాట్లాడుకోవడానికి ఉంటాయా? ఉండవు. కానీ దేవునితో మాట్లాడటం ఎప్పుడు ఒకటే. కిరాణా జాబితా చెప్తాను చూసారా? ఉప్పు 10 గ్రాములు, 1/2 కేజీ, లేకపోతే చింతపండు 1/2 కేజీ. ఈ లిస్టు దేవుడికి చెప్పేస్తే ఆ లిస్ట్ అయిపోయింది, అమ్మయ్య అని ప్రార్థన ముగించేది. ఇది కిరాణా కొట్టు కాదు, కిరాణా షాపు కాదు. ఏదో నువ్వు పెట్టుకున్న అంశాలు చెప్పేసి నువ్వు ఆయనతో సంభాషించడానికి, నువ్వు సంభాషించాలంటే దేవుడు నీకు జవాబు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, నీకు సమాధానం వచ్చేంత వరకు, నీ ప్రార్థనకు ప్రతిఫలం కలిగేంత వరకు నువ్వు ప్రార్థన ఆపకూడదు. ప్రార్థనలో నువ్వు ఏది పాడినవరానిగా నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినమున దేవుని సంఘములో ఉన్న నీకు యేసుక్రీస్తు ప్రభువారి తోడుంటే నిన్ను ఇంకా నువ్వు లోతుగా నడిపిస్తాడు. ఆమేన్. నీ కుమారుడు ఉంటే లోతుగా నడిపించడం, నీ కుమార్తెని అంటుంటే నీకు నిన్ను లోతుగా అన్నవాడు ఆడేమంటాడంటే చాలే చదువు కదా వెనక రాడు అంటాడు, చాలా చేసిన ప్రార్థన నడవడానికే అంటాడు మళ్ళా. అందుకే నువ్వు ఎవరిని పెట్టుకోవాలి ఇప్పుడు? దోన్లో దేవుని సంఘములో, నీ హృదయములో, నీ మందిరములో దేవుణ్ణి కొలువు చేయాలి. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూద్దామండి. ఎదరికి వెళ్తా ఉంటే మన సాంగత్యం ఎక్కడ ఉంటుందండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మన జీవితం ఎదరికి వెళ్ళిపోతా ఉందనుకో, కొంతమంది ఉంటారు అక్కడ. చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలుగుగా ఉండి విశ్వాసముందు నిలుకడగా ఉండడి. ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలంట. ఒకటి ఎలా ఉండాలి? నువ్వు సంఘములో ఉన్నావంటే, సంఘములో నీ దగ్గర, నువ్వు సంఘస్థుల దగ్గర ఉన్నావంటే నువ్వు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అనేటువంటిది కలిగి ఉండాలంటే ఎప్పుడు కలిగి ఉంటాం మనం? మెలకువ ఎప్పుడు ఉండాలి మనకి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేదనుకోండి, బైబిల్ చదవాలన్న ఆసక్తి లేదు, దేవుని ధ్యానించాలన్న ఆసక్తి లేదు, వాక్యం వినాలన్న ఆసక్తి లేదు, అప్పుడు మనకి ఏమొస్తుంది? నిద్రే. ఇంకా మనకి ఒకటే కదా, మన రెండే మనం చేసేది. ఏంటది? ఇక్కడ 3వది కూడా యాత్ర పని. ఈ పని లేకపోతే చెంటం పడుకో, అంతే కదండి. ఈ 2 ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చేస్తారులే, ఖాళీగా ఉన్నవారు. 3వది కూడా మనం చేస్తున్నాం, పని కూడా చేస్తున్నాం. ఈ 3వది మనకు పెట్టినందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఎందుకు మనం వచ్చామో తెలుసా? నేను అదే చెప్తా ఉంటాను చాలా సార్లు. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? దుబాయ్. ఇంటికాడ బతకస్తులం కదా, ఇంటికాడ ఉంటే పని చేయకుండా తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళని మీకు తెలియదు. మీరు ఇంటికాడ ఉంటే పని చేస్తారా? నిజం చెప్పండి ఒకసారి. ఇంటికాడ అయ్యి బాబాయ్ నేను చేసే పని నేను ఇంకోటి ఇరుగుదల ఎవడో చేయడం అసలు అంత తెరగొట్టేస్తాను నేను అన్నవాళ్ళు చెప్పండి. ఎవరైనా చేయని పని. అందుకే ఇక్కడ పెట్టాడు మళ్ళీ దేవుడు. సరిగ్గా ఒళ్ళుంచి పని చేస్తాడు వీడు, శుభ్రంగా ఒక బానిసత్వంలో ఉండాలి వీడు అని
ఐగుప్తీయుల కంటే ఎక్కువ హింస పెట్టవద్దారు మన దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరినీ దేవుని బిడ్డలుగా మనకు కూడా ఒక ఆధ్యాత్మిక జీవితంలో మనం నడిపించుదాం. హల్లెలూయా. ఇక్కడ మెలకువ అనేటువంటిది కలిగి ఉండాలి. మెలకు లేకపోతే నిద్రపోతా ఉంటే, ఆ మెలకు అనేటువంటిది లేకపోతే సాతానుడు ఎంటర్ అయిపోతాడు. మెలకువగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ నిలకడ కలిగి ఉంటున్నాం? విశ్వాసంలో నిలకడ కలిగి. అయ్యగారు ప్రార్థన చేయండి అని అర్థం. ఏం పర్వాలేదమ్మా, నువ్వు కడుపు నొప్పి అంటున్నావు, నీకు నడువు నొప్పి అంటున్నావు, లేకపోతే నీకేదో చెయ్యి నొప్పి అంటున్నావు, నీకు తగ్గిపోతామా, జ్వరం అంటున్నావు, తగ్గిపోతే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడంటే మన విశ్వాసం ఎంత ఉంటుంది? మందులు వేసుకున్నానండి, డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళానండి, తగ్గలేదండి. ఇవే కదా మనం మాట్లాడేది. ఇక్కడ చూడండి ఏమన్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆమేన్. నిలకడగా ఉన్న వారికి స్వస్థత కలిగిందా లేదా? బైబిల్ గ్రంథంలో కలిగిందా లేదా? మన సంఘస్థుల్లో కలిగిందా లేదా? కలగలేని వారు చెప్పలేదంటే వాళ్ళు కలగలేదని అర్థం. చాలా మంది చెప్పలేదు. మంచోళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మంచోళ్ళే చెప్పండి, మిగతా వాళ్ళందరూ వద్దు. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. రామకృష్ణ గారు కూడా చెప్పేస్తున్నారు, ఆయన కూడా మంచోళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన బట్టి. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మెలకువగా ఉండాలి. రెండవది విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే పౌరుషం కలిగి ఉండాలంట. ఈ మూడో అంశం చాలా మనకి సంబంధించిందే. పౌరుషం ఎక్కడ ఉంటుందో తెలుసా? పాస్టర్ గారు ఫోన్ చేయలేదు అనుకో, ఎలా ఉంటే పర్వాలేదు, ఎలా ఉంటారు పక్కకి, అంతే కదండి. పాస్టర్ గారు ఫోన్ చేయలేదు, రాత్రి ఆన్లైన్ ప్రేయర్, అందరికి వరుసగా ఫోన్ చేసి చెప్పాలి. నేను నాకు డ్యూటీ వేసారు మీరు. ఒకసారి అందరికి గ్రూప్ లో పెట్టేస్తే సరిపోతుంది. మీకు పేరు పేరు నాకు ఫోన్ చేసి అమ్మ రండి, అయ్యా రండి, బాబు రండి అని నేను డప్పు కొట్టుకుంటా ఉండాలి. మీకు మీ వెనకాల డప్పు కొట్టి ఓడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. మీకు ఎవడైతే డప్పు కొడతాడో, ఎవడైతే అన్ని సమకూరుస్తాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. కాదని నేను అన్నా, మీ ఇష్టం దేవుడికి స్తోత్రం. కానీ నేను చెప్పేది ఏంటంటే, పౌరసం ఎక్కడ వస్తుందంటే, పాస్టర్ గారు ఫోన్ చేయకపోతే పౌరసం, పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే పౌరసం, పాస్టర్ గారు చెప్పకపోతే ఏదైనా విషయం చెప్పకపోతే పౌరసం. ఇక్కడ దగ్గర పౌరసం వచ్చింది. సరే ఇంట్లోకి అన్నాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటది? ఇంట్లోకి వెళ్తే పౌరసం ఉంటుందా మీకు? స్త్రీలకి ఎక్కువ ఎక్కడ ఉంటుందో పవర్ తెలుసా? ఇంట్లోనే. నేను మెల్లిగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. లైవ్ వెళ్తా ఉంది, చెప్పండి దేవునికి స్తోత్రం. ఇంట్లో పౌరసం ఎవరికి ఎక్కువ ఉంటుంది? పురుషుడిగా స్త్రీగా? ఏలేటి చూపిస్తారండి. సరిగా అవుతుంది, నీ పని కూడా అవుతుంది. దేవునికి స్తోత్రం. త్వరలో ఉంది. స్త్రీదే అని చెప్పాడు కదా, ఇంకా బాధ్యత ఆవిడకి ఇచ్చేస్తాడు అనమాట. పెళ్ళైన తర్వాత చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ పౌరుషం ఎవరుంటుందంటే స్త్రీలకు ఉంటుంది. పాస్టర్ గారు ఇందాక ఏమన్నారండి? ఇలా అన్నారంతే. అక్కడ దేవునికి స్తోత్రం. బ్రేక్ వేసేసాం మేము అంతే. ఆ గంటలో బ్రేక్ వేసేసాం, మరి మాట్లాడడానికి లేదు ఇక. ఈ పౌరుషం ఇక్కడ చూపిస్తా ఉంటాం. మరి దేవుని దగ్గర పౌరుషం ఉండదు మనకి. అయ్యో ఈ రోజు ప్రార్థన చేయలేదే, నా బిడ్డలు ప్రార్థనకు లేపలేదే, నా బిడ్డలు ప్రార్థనలు నడిపించలేదే, దేవుని వాక్యం చదవమని చెప్పలేదే. అక్కడ మన పౌరుషం ఏమవుతుంది? అన్నగారిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది. పౌరుషం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే కుటుంబంలో ఉంటుంది, భర్త మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది, నీ యొక్క పనుల మీద ఉంటుంది తప్ప పౌరుషం అనేటువంటిది దేవునిలో పౌరుషం పొందుకోవాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది ఏంటంటే మెలకువగా ఉండాలి. అందరూ మెలకువగా ఉన్న వారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నారు, మరి కాసేపు నా సేపు తిరిగాను. రైట్, మెలకువగా ఉండాలి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? దేవునికి రాకడ సమీపిస్తుంది, ఉగ్రత వస్తా ఉంది, దేవుని రాకడ వచ్చేస్తా ఉంది కనుక నేనేం చేయాలి? ఇప్పుడు మెలకువ ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అన్నారు. బుద్ధి లేని వారు ఏ పాపం చేశారంటే వాళ్ళకి బుద్ధి లేని చంటి పిల్లడు కూడా ఆడుకోవడానికి వస్తాడు. పిల్లగాడు ఆడు కూడా చెప్పారు, ఏ పొరపాటు చేశారు? మరి ఆయన వ్యభిచారం చేశారా, దొంగతనం చేశారా, లేకపోతే అబద్ధ సాక్ష్యాలు చెప్పారా? ఏముంది? వాళ్ళను తెచ్చుకున్నారు, వీళ్ళను తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు. కానీ వారు తక్కువ తెచ్చుకోలేదు. వాళ్ళని తెచ్చుకున్నారు, వీళ్ళని తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు తెచ్చుకున్నదంతా కూడా అయిపోతూ ఉంటే ఎక్కువ తెచ్చుకున్న వారు ఉన్నారు, అంటే ఎక్స్ట్రా తెచ్చుకున్న వారు ఉన్నారు. వారు వారి దివిటీలను వెలిగించి ఆయన రాకడ కొరకు చూశారు. హల్లెలూయా. వీరేం చేశారంటే వీళ్ళు దివిటీలు ఆరిపోని
వారి దివిటీలు కూడా ఆరిపోతా ఉంటే వారికి ఉన్న నూనె వేశారు, వీరికి వేయడానికి లేదు, కొనుక్కోవడానికి వెళ్ళారు. అంటే ఎక్స్ట్రా అనేటువంటిది లేదు, ఎక్స్ట్రా అనేటువంటిది లేదు వీరి దగ్గర. అందుకే ఈ ప్రార్థన సరిపోదు, ఈ ఉద్యోగం సరిపోదు, ఈ ఆత్మ పొందుకోవడం సరిపోదు, ఈ అభిషేకం సరిపోదు, ఈ నిరీక్షణ సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ తపన సరిపోదని దేవుల్లో నువ్వు మెలకుగా ఉండి ప్రార్థించే అనుభవం సంపాదించుకోవాలి, ఎక్స్ట్రాను సంపాదించుకోవాలి. ఈ రోజు నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తే నేను 100 సార్లు ప్రార్థన చేశాను అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోజుల్లో అలాంటి వ్యక్తులు కనబడతా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుందంటే మెలకుగా ఉండాలి, దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. అందుకే చంటి పిల్లోడు కూడా బుద్ధి లేని వాళ్ళు అని చెప్తా ఉంటాడు. 5 వీళ్ళేమో బుద్ధిమంతులు అని చెప్తా ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఎక్స్ట్రా అనేటువంటి తెచ్చుకోలేదు. కానీ వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళ డ్యూటీలు ఉన్నాయి. వాళ్ళు వెలిగినాయి, వీళ్ళు వెలిగినాయి. కానీ ఆరిపోతా ఉన్న సమయంలో దేవుని రాకడ సమీపించేస్తుంది. వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఎక్కడో ఉంటాయి, కొంత తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ తిరిగి పాడుతుంటే అంతా ఉంది, తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ దొరుకుతాయని వీళ్ళకి తెలిసిపోతున్నాయి. దుకాణాల దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ కొనుక్కు తెచ్చుకోండి అని చెప్తున్నారు. కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని యందు మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవది విశ్వాసములో ఎలా ఉండాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసములో నిలకడ ఉండాలి. దేవుడు నాకు కార్యం చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసంతో ఉండాలి. మీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేని వాళ్ళు అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నాం కదా, అంటే ప్రయత్నం చేస్తున్నాం కాదని అంటలేదు. అయినప్పటికీ దేవుడు ఇచ్చాడు అని నమ్మితే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్. తప్పకుండా ఇస్తాడైనా. మన నిరీక్షణ ఎంతవరకు ఉండాలి, విశ్వాసం ఎంతవరకు ఉండాలంటే ముట్టించేంత వరకు ఉండాలి. ఆమేన్. అడిగిన దాన్ని పొందుకునేంత వరకు ఉండాలి. ఆమేన్. మూడవది ఏమంటున్నాడండి? పౌరుషము కలిగి ఉండండి. మెలకు కాదు, పౌరుషము కలిగి ఉండాలి. పౌరుషం వాక్యము ధ్యానించడంలో పౌరుషం, లేకపోతే వాక్యము వినడంలో పౌరుషం, ప్రజలను సంపాదించడంలో పౌరుషం. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? అపుస్తలుడైనటువంటి పౌలు, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి కొందరు నేను అగ్నిలో లాగినట్లుగా వారిని లాగుతానని అంటున్నాడు. ఎక్కడి నుంచి అంట? అగ్నిలో నుంచి లాగుతాడంట. అగ్ని కీలకంలో ఉన్నారు, పాపం అనేటువంటి జీవితంలో ఉన్నారు, వారు కాలిపోతా ఉన్నారు, దహించబడతా ఉన్నారు. దహించబడుతున్నటువంటి ఆ సమయంలో, ఆ స్థలంలో వచ్చి దేవుని యొక్క సంఘములోకి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 మాటలను బట్టి మనం నేర్చుకుంటే కనుక మన విశ్వాసం తొలగిపోదు, మన నిరీక్షణ తొలగిపోదు, మన భక్తి విశ్వాసాలు తొలగిపోవు. దేవుల్లో ఇంకనూ అనేకమైనటువంటి స్థానాలు పొందుకుంటాం, అనేక మందిని నడిపించబడడానికి కారకులం అవుతాం, దేవుని సంఘంలో కొరకు ప్రయాసపడిన వారు అవుతాం. అందుకని లోతుకు నడిపించాలి. ఎక్కడికి నడిపించాలంటే మన జీవితం లోతుకు నడిపించాలి. లోతుకు నడిపిస్తేనే ఆ లోతు అనేటువంటిది మనకి ఒక సంపాదనగా తయారవుతుంది. ఆ లోతులోకి వెళ్ళి వల వేయాలి. వల అనేటువంటిది ఏంటంటే వాక్యము. చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు వేస్తావో, ఇంకా లోతుకి ఎప్పుడైతే నువ్వు నడిపించబడి ఆ వలను విసురుతావో, ఆ వాక్యము చేత అనేక మంది పట్టబడతారు, దేవుని సన్నిధిలోకి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకవేళ విశ్వాసం నుండి తొలగిపోతా ఉంటే, విశ్వాసానికి నువ్వు దూరం అయిపోతా ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు ఎక్కడ లోకంలో ఉన్నావు ఆ లోకంలో నిన్ను గాలంతో గుర్చబడకున్నాడు. హబక్కూకు 1వ అధ్యాయం. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఎక్కడంటండి? ఎక్కడేసాడంటండి? మనుషులందరినీ కూర్చోడానికి. చూడండి, మానవులందరినీ గాలం వేస్తా ఉన్నాడు. మానవులందరికీ ఏం వేస్తాడండి? గాలం ఏంటి మీకు తెలుసా? ఎప్పుడైనా గాలం వేశారు మీరు? స్త్రీలు పురుషులు అందరూ వేసారు చిన్నతనంలో, లేదు ఇప్పుడు కూడా వేస్తున్నారు గాలాలు. ఇప్పుడు గాలం వేస్తే పడేటువంటి చేపలు లేవు. ఇప్పుడు చూడండి, గాలం వేస్తే వాటికి ఏమనిపిస్తుంది? నాకు ఆహారం పెట్టాడు, ఆహారం తినేద్దామని ఆ చేపలకి అనిపించి వచ్చి ఆహారాన్ని పట్టుకున్న వెంటనే అది ఏం చేస్తారు? గుచ్చి
పైకి లాగేస్తాడు. అలాగే సాతానుడికి కూడా ఒక గాలం ఉందంట. ఏముందండి? గాలం ఉందంట. వాడు ఏం చేస్తున్నాడు? మానవులందరినీ గుచ్చి లాగి ఏం చేస్తున్నాడండి? ఉరులు ఒక్కి చూపించుకొలుచున్నాడు. ఇప్పుడు ఆయనకి ఉన్నది ఏంటిది? వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? వాళ్ళు ఎందుకు ఉపయోగపడుతుంది? చేపలు పట్టడానికి, అంతేనండి. వాళ్ళు ఎందుకండి? పక్షులు పట్టడానికి కూడా చేపలు వేస్తారు. ఇక్కడ పక్షులు పట్టడానికి కూడా వాళ్ళని వేస్తారు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. గాలము దేనికి వేస్తారు? చేపలకి వేస్తారు. ఇక్కడ ఉరులు అనేటువంటివి దేనికి వేస్తారు? పక్షులకి, ఆకాశ పక్షులకి, జంతువులు కూడా వేస్తారు. కొన్ని జంతువులు అడవుల్లో పట్టుకోవాలంటే ఉరులు ఊగుతూ ఉంటారు. ఆ ఉరులు ఊగినప్పుడు ఆ ఉరులు చిక్కుని అదేం చేస్తుందంటే ఆ ప్రాణాన్ని కోల్పోతూ ఉంటారు. ఆహారంగా మార్చబడిపోతుంది చాలా మందికి ఆ ఉరులు ఊగిన వారికి. అలాగే వీడి దగ్గర ఏమున్నదంటే ఒక గాలం ఉంది, రెండోది ఏంటంటే ఉరులు కూడా ఉన్నాయి. ఉరులు ఒగ్గుతా ఉన్నాడు. ఈ ఉరులు అనేటువంటివి మనకి ఒక్కి అది ఏం చేస్తున్నాడంటే చిక్కించుకుని వాడి అకౌంట్లో వేసుకుంటున్నాడు, వాడు బొట్లో వేసుకుంటున్నాడు. వాడు బొట్లో వేసుకుంటా ఉంటే మనం ఏం చేస్తున్నాం? కేరింతలు పడుతున్నాం. అయ్యో భలే అనుభవం, భలే భలే మనకి జరిగిందని మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఆనందం ఉంది అనుకుంటాం. వాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఉరిలోకి తీసుకుని వెళ్ళి తాగుబోతులు ఉంటే వారి మధ్య నడతారు, వ్యభిచారులు ఉంటే వారి మధ్య నడతారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటే వారి మధ్యన పెడతాడు. మిమ్మల్ని అందరూ వారి మధ్యన పెట్టాడంటే మీరు అనుకుంటారు, అబ్బా నాకు అక్కడ లేని సంతోషం ఇక్కడ అందరిలో వచ్చింది. అయ్యి అక్కడ ఒకడు కూడా పెద్ద ఆసక్తికి వచ్చేవాడు కాదురా బాబు. ఎవడు కూడా ఏంటది ఒక సీసా పట్టుకొచ్చేవాడు కాదు. మీరైతే నాకు అన్ని సమకూర్చి పెడుతున్నారు, అయ్యో ఫ్రైలు కూడా చేసి పెడుతున్నారని చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ వాడు ఏం చేస్తున్నాడండి? ఉరులు ఒగ్గి బుట్టలో వేసుకుంటా ఉన్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. మీరు దొరికారని, మీరు గాలని గుచ్చబడ్డారని మీకు తెలియట్లేదు. అందుకే దేవుని దగ్గర వల ఉంది. ఏముందండి? వల అనేటువంటి వాక్యం ఉంది. ఆ వాక్యము అనేటువంటి దానితో మీరు ఏం చేయాలి? ఇప్పుడు వల పట్టుకుని ఆ వల పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? మీరు చేపలు పట్టుకుని ఒట్టినేసేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? లోతుకు వెళ్ళాలి. చెప్పండి, నిద్రలో చెప్పండి. సరే, ఎక్కడికి వెళ్ళాలి? లోతుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వల పట్టుకుని లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళిన తర్వాత వల వేస్తే అనేక మంది ఆత్మలు ఆ వలలో చిక్కుకుంటారు. వారు చిక్కుకుని మనం ఏం చేస్తాం? వేదన గురి చేస్తామా? వేదన పెడతామా? కష్టాలు గురి చేస్తామా? ఇబ్బందులు గురి చేస్తామా? కాదు. రక్షణ అనేటువంటి వాడలో చేరుస్తాం. హల్లెలూయా. రక్షణ అనేటువంటి నావలోకి చేరుస్తాం. హల్లెలూయా. రక్షణ అనేటువంటి అనుభవంలోకి నడిపిస్తాం. హల్లెలూయా. వారి ప్రాణం అంతా కూడా అగ్నిగుండంలోకి పాలవదు, అగ్నిగుండంలో నశించిపోదు. ఆత్మను రక్షించడానికి నీవు ఒక కంకణము కట్టుకుని దేవుని సంఘము అనేటువంటి సంఘములో చేర్చబడడానికి వల అనేటువంటి తీసుకుని వెళ్ళి లోతును వేయాలి. హల్లెలూయా. లోతులో వేసినటువంటి వలను నీవు ఆ ఆత్మలను తీసుకుని వచ్చి సంఘంలో పెడితే ఉన్నతమైనటువంటి బహుమానం కొరకు సిద్ధపరుస్తావు. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని కొంత ధ్యానం చేస్తాం కనుక, అయ్యా నీవు మా కొరకు వల సిద్ధ చేసావు, మా కొరకు వల అనేటువంటి వాక్యాన్ని సిద్ధపరిచావు. నైనా వలలో పడినటువంటి మేము నిన్ను ప్రియుడుగా అంగీకరించాము నైనా. మేము ప్రియురాలుగా చిక్కుకున్నాము ప్రభా. అందుకే మాకు రక్షణ అనేటువంటి అనుభవం ఇచ్చావు. రక్షణ అనుభవం ఇచ్చావు. అందుకనే మేము అన్యాయము జోలికి వెళ్ళట్లేదు, పాపము జోలికి వెళ్ళట్లేదు, అపరాధము అనేటువంటి చోటను మేము నిలబట్టలేదు, అపహాసములుండు చోటను మేము కూర్చోటలేదు, త్రాగుబోతులు నివసిస్తున్న చోటను మేము ఉండట్లేదు. నీతిమంతులు ఉన్న చోటనే మేము ఉంటా ఉన్నాము. నీతిమంతుల కొరకు మేము ఆతృత కలిగి ఉన్నాం ప్రభువా. మంచి సహవాసములో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం అని చెప్తామండి. అందరూ స్వరమెత్తి చెప్పాలండి. స్వరమెత్తి, అయ్యా నేను నా అనుభవము ఒడ్డునే ఉండిపోతుంది అయ్యా, నా అనుభవము దరినే ఉండిపోతుంది అయ్యా, నేను లోతుకు వెళ్ళలేకపోతున్నాను,
నా జీవితము లోతుకు వెళ్ళాలంటే నిన్ను రక్షకుడిగా అంగీకరించాలి. నీ రక్తము చేత నేను కడగబడాలి. నీ రక్తము చేత నేను సంధించబడాలి. నా జీవితం పరిశుద్ధపరచబడాలి. అపవిత్రత తొలగించుకోవాలి. అపవిత్రత ఉన్న చోట నేను నివసించకూడదు. ఏ విధంగా కూడా పాప జీవితం నేను జీవించకూడదు. ఎందుకే నీ ఉన్నతమైన ఉపదేశం అనబడినటువంటి వాళ్ళలో నేను చిక్కుకున్నానయ్యా. ఇంకను సాతానుడైతే గాలం వేసి అనేక మందిని లాగేస్తున్నాడయ్యా. విశ్వాసులున్న చోటకు వెళ్ళి గాలం వేసి లాగేస్తున్నాడు ప్రభా. ఉరులు ఊగుతున్నాడు ప్రభా. ఆ ఉరుల్లో చిక్కుపోతున్నారు. నాశనమునకు పాత్రులైపోతున్నారు. ఓ పాపమునకు దాసులైపోతా ఉన్నారు. పాప ఆ కబంధ హస్తములలో వారు బంధించబడిపోతా ఉన్నారయ్యా. అటువంటి పాపము నుండి నన్ను తప్పించినందుకు స్తోత్రం. పాపము నుండి తప్పించినందుకు స్తోత్రమయ్యా. నా జీవితమును ఇంకా లోతుకు నడిపించునైనా, లోతైన అనుభవంలోకి నడిపించునైనా, లోతైన స్థలములకు నడిపించునైనా, లోతైన స్థలములో నేను వెళ్తాను ప్రభా. వాళ్ళను తీసుకుని వెళ్తాను ప్రభా. వాక్యమును తీసుకుని వెళ్తాను ప్రభా. ఆ వాక్యము ద్వారా అనేక మందికి ప్రభా ప్రకటించి నీ సంఘములోకి తీసుకుని వస్తాను ప్రభా. నేను నీ పుట్ట అనబడినటువంటి సంఘములోకి తీసుకువస్తాను. ఆ సంఘములోనే వారిని ప్రభా రక్షణ కలిగిస్తాను ప్రభా. యేసు గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపాములు సవరించి అయ్యా నీ అనుభవంలోకి వస్తున్నాను ప్రభు. రక్తము చిందించిన నీ కొరకు, రక్తము చిందించి మా కొరకు పాప విమోచన కలిగించిన నీ కొరకు లోతైన అనుభవంలోనికి వెళ్తాను ప్రభు. లోతైన స్థలములలో నేను నివాసము చేస్తాను ప్రభు. లోతైనటువంటి అనుభవంలోకి నడిపించబడతానయ్యా. లోతైనటువంటి విశ్వాసములోనికి వెళ్తానయ్యా. లోతైనటువంటి జలముల మధ్యన సంచరించిన నాకు అపాయం ఉండదని చెప్పిన దేవా, లోతైన స్థలములోనికి నడిపించబడతా ఉన్నాను. లోతైనటువంటి విశ్వాసము ద్వారా కాపాడబడుతూ ఉన్నాను. లోతైనటువంటి ఆ జలముల మధ్యన సంచరిస్తానయ్యా. లోతైన అనుభవంలోకి నన్ను నడిపించు. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యము చేత మేము సంధించబడ్డామయ్యా. లోతైన అనుభవంలోనికి వెళ్ళాలంటే, లోతైన స్థలములోనికి వెళ్ళాలంటే నీ వాక్యము నాకు ఆధారముగా ఉండాలి. నీ వాక్యం అనేటువంటి వాళ్ళని చేతబట్టుకోవాలి. చేతబట్టుకున్న వాక్యము ద్వారా అనేక మంది జనాంగము దగ్గరికి వెళ్ళి నేను నాయన వాటిని పట్టుకుని తీసుకుని వచ్చి సంఘములో పెట్టాలి. ఆ అనుభవంలోకి నన్ను నడిపించు నాయన. ఇది బాధ్యత, ఇది కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నీకు దూరంగా ఉంటే సాతానుడు ఒక గాలం వేస్తూ ఉన్నాడు. గాలానికి చిక్కించుకుంటున్నాడు. ఊరిలో వడ్డుతూ ఉన్నాడు. ఊరిలో ఒగ్గిన దానిలో వాడు నన్ను పట్టుకుని వేధిస్తూ ఉన్నాడు. వేదనకు గురి చేస్తా ఉన్నాడు. ఈ దినము నుండి ప్రభా నీ పాదముల చెంతకు చేర్చబడుతున్నాను. నీ సంఘములో నాటబడుతున్నాను. నీవే నాకు రక్షణ వాడగా నిర్మించిన సంఘముకై స్తోత్రములను నేను చెబుతూ ఉన్నాను ప్రభు. యేసు నామములో అడిగి పొంది మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
చెప్పండి గట్టిగా స్వరమెత్తి ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. రండి, ఎదురు చైర్లు తీసుకుని కూర్చోండి. దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూర్చోండి. ఆరాధనకి సిద్ధపడుతూ ఉన్నాం కనుక బలలో పాలు పంపులు పొందుకుంటామన్నటువంటి వారు బాబు చైర్లు చూడండి, చైర్లు చూసి కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలలో నేను పాలు పంపులు పొందుకుంటున్నాను అన్నవారు లేచి నిలబడితే మీ వద్దకు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును, ఆయన శరీరము మీ వద్దకు వస్తుంది. శరీరము రక్తములో పాలు భాగస్థులం అవుతాం. ఈ సమయంలో 11వ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బలలో పాలు పంపులు పొందుకున్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళొద్దు, కింద కూర్చోండి. మీకు ఇచ్చినటువంటి చైర్లో కూర్చోండి. చక్కగా దేవుని సన్నిధిలో అందరం కూడా సిద్ధపడాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన